ఇలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టేటందుకు మీకు అంత తొందర వచ్చింది కదా. అమరజ్యోతి ఇనాగ్రేషన్ కాలేదు అని ఎవరి అమరుల ఫోటోలు లేవు అని ఇదే రేవంత్ రెడ్డి పిసిసి ఉన్నప్పుడు కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి రాహుల్ గాంధీని కాడికెళ్ళి అక్కడ తీసుకుపోయి దూలాలకు ఆత్మలు యాళ్లాడుతున్నాయి అని పెద్ద పెద్ద డైలాగ్ కొడితే మా ఊళ్ళందరూ నమ్మిరు. అరే పోనీరాబాయ్ ఏదో అయిపోయింది వచ్చింది కదా అని. 1200 మంది యువకులు చచ్చిపోతే నువ్వు ఇచ్చింది ఖాళీ 560 570 మందికో నువ్వు గుర్తింపు పెట్టినవు. మిగతాళ్ళందరినీ నువ్వు ఎక్కడ పెట్టినవేమో తెలియదు. వాళ్ళందరినీ వచ్చిన తర్వాత నేను వాళ్ళందరినీ గౌరవిస్తా, నౌకర్లు ఇస్తా, వాళ్ళ కుటుంబాలను చూస్తా, వాళ్ళ కుటుంబాలను ఆదరిస్తా, కాపాడుతా, ఇవన్నీ చెప్పినవా? అన్ని చెప్పిండు కదా, అసెంబ్లీలో చెప్పిండ్రు వీళ్ళు ఇవన్నీ మాట్లాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వీళ్ళందరినీ పెడతాను 100 రోజులల్లా నేను వీళ్ళు ఎక్కడ ఉన్నారో మొత్తం తీసుకొచ్చి పెడతాను. వాళ్ళ అప్లికేషన్స్ మొత్తం తిప్పి చెప్పులు అరుగుతున్నాయండి ఒక్కొక్కరి. వాళ్ళు ఒక్కరిని కూడా కనీసం ఒక్కరిని బాలసుబ్రహ్మణ్యం జీవో తీసే ముందు సిగ్గుండాల కొద్దనండి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వాలకు, గవర్నమెంట్లకు. ఒక నలుగురినన్నా మనము చనిపోయిన కుటుంబాలను ఐడెంటిఫై చేసినామా అనేది సోయి ఉండాలి కదా. తీసి ఇట్లా పరిచిన మొత్తం వాళ్ళ ఆత్మహత్య లెటర్లు, వాళ్ళ ఫైళ్లు మొత్తం దీపదాస్ మున్షి దగ్గర పంచిన. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉండే కదా మా ఇంటికి వచ్చిన మొత్తం పరిచి చూపించిన. అయ్యో ఇదేందని చెప్పని ఒక్కడు దాని గురించి ఒక్కడు మాట్లాడలే. ఉద్యమకారులు దెబ్బలు తలిగి కొంతమంది ట్యాంకులకే మీదకెళ్ళి దునికినటువంటి వాళ్ళు ట్రీట్మెంట్లు లేక ఇండ్లు మొత్తం ఆగమైపోయి ఉంటే వాళ్ళు ఉద్యమకారులకు 25,000 రూపాయలు ఇస్తాను, 250 గజాలు ఇస్తాను కదా. నీకు అక్కడ పెట్టేటందుకు జాగా దొరుకుతుంది కానీ వీళ్ళని ఆనర్ చేయను. నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే శాత కాదు నీకు. ఇంకొకటి ఏంటంటే అమరజ్యోతి కాడికి వచ్చినప్పుడు అమరజ్యోతిది నువ్వు ఆవిష్కరణ చేస్తుంటే ఇయ్యాలని నేను చెప్పిన ఇయ్యాల కూడా బల్లులు గుడ్లు పెడుతున్నాయి, తొండలు తిరుగుతున్నాయి, గబ్బిలాలు సంసారాలు చేస్తున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి. నువ్వు వచ్చి కూడా ఆత్మలు యాలాడుతున్నాయి, ఆత్మలు క్షోభిస్తున్నాయి, ఏడుస్తున్నాయి ఆత్మలు. నీ అసంటే ఒక దరిద్రుడు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నేను చెప్పని ఏడుస్తున్నాయి. నమ్మిండ్రు వాళ్ళు కూడా అయ్యో వస్తే ఏమైనా చేస్తాడు కావచ్చు నిజంగానే పోనీ అని చెప్పి. కానీ వినండి, 2 ఏళ్ళైంది ఇప్పటికి 2 ఏళ్ళైంది. ఆ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి దండలేసిరు కానీ ఒక్కరన్నా అమరజ్యోతి కాడికి వచ్చి ఒక నాడన్నా నీ ముఖానికి పువ్వు, కనీసం ఒక పువ్వన్న, ఒక బంతి పువ్వు, ఒక గులాబీ పువ్వు, ఒక మల్లె పువ్వు ఏదన్నా ఒకటి వచ్చి ఒక దండం పెట్ట పాపన పోయినావను. ఇలా మాట్లాడితే ఇలా చేస్తారు కావచ్చు రేపటి నుంచి నాకు తెలియదు కానీ అంటే నేను చెప్పేందుకు ఏంటంటే ఇంత బద్ద తెలంగాణ వ్యతిరేకి ఒదిక్కడ పూలకు పెట్టి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాడ అనే వ్యక్తికి నువ్వు అగౌరవం ఇస్తావు. 1200 మంది 369 మంది ఆయన రాలేదు కానీ నీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మీరే అన్నారు గవర్నమెంట్ జీవో తీసింది, ఆయన రాలేదు. భయపడి రాలేదా? ఆయనకు దగ్గుపడిసం పుట్టిందా, లేకపోతే విరోచనాలైనా వాంతులైనా మాకు ఎరకలేదు. ఢిల్లీలో కూర్చొని ఇగొస్తా ఆగొస్తా అని చెప్పి దాటేసిండు. కానీ తెలంగాణ జనం నేను వచ్చి చేస్తే తిరగబడుతున్నారు, నా ఖాతాలో రిజిస్టర్ అయితే అనుకుంటున్నాను కానీ 100% ఖాతాలో రిజిస్టర్ అవుతుంది.